ప్రియమైన వార్లారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ మాసపు చివరి దినమునకు వచ్చాము. ఇప్పుడే మొదటి తారీఖు ప్రారంభించినట్లుగా ఉంది. అంతలోనే చివరి రోజునకు వచ్చాము. రోజులు వేగంగా పరిగెత్తుతున్నవి. మనము ఒకటి మరణము వైపు సమీపించుచున్నాము, ఇంకొకటి దేవుని రాకడ వైపు వెళ్ళుచున్నాము. శీఘ్రముగా ఆయన వచ్చుచున్నాడు. ఒకటి మరణం ముందు రావచ్చు, లేక రాకడ ముందు రావచ్చు. ఏది ముందు వచ్చినా మనం యేసుతో కూడా పరలోకంలో భాగస్థులమై ఉండాలి. దాని కొరకే ఇన్ని పరిచర్యలు, ఇన్ని మాటల ద్వారా దేవుడు మాట్లాడుచున్నారు. కనుక నిత్య జీవము ఉన్నది కదా, అదే ముఖ్యము. ఆ నిత్య జీవము యేసుతో కూడా జీవించే జీవితము. లోక జీవితము నిరంతరము లేనిది, స్థిరమైనది. యేసుతో కూడా జీవించుట, దానివైపు మనం ప్రయాణము చేయుచున్నాము. సరిగా మనం ప్రయాణం చేసి దాన్ని స్వతంత్రించుకోవాలని చెప్పి ఎంతో ప్రయాసంతో దేవుడు మనల్ని సంధించి మనతో మాట్లాడుచున్నాడు. కనుక అందులో అధిక జాగ్రత్త కలిగి ఉండుడి. సరే, రేపొక నూతన మాసము పుట్టబోచున్నది. ఈ దినము కొరకు దేవుడు ఏ వాక్యం ఉంచారు? సామెతలు 16:33లో దేవుడు చెబుతున్నారు, వాటి వలన తీర్పు యెహోవా వశము. అదేమంటే కార్యమును ఆయన సిద్ధింపజేయునట. మీ జీవితంలో ఈ మాసంలో ఏదో ఒక కార్యమునకు ప్రార్థించి సోలిపోయి ఉన్నారా? నేను ఈ మాసపు ప్రారంభము నుండి ప్రార్థించుచున్నాను. ఈ కార్యం జరగనంటున్నది. నా పిల్లల కార్యము, నా కుటుంబ కార్యము, నా బిజినెస్ కార్యము, నా సేవా కార్యము. ఈ ఒక్క కార్యం జరగనంటున్నది. ఆటంకమై పోతున్నదని కలత చెందుతున్నారా? కార్యసిద్ధి యెహోవా వల్ల కలుగును. ఆ కార్యం సిద్ధించును. దేవుడు మీకు చెబుతున్నారు, నా కుమారుడు, నా కుమార్తె, నేను కార్యమును సిద్ధింపజేయుదునని దేవుడు చెబుతున్నాడు. ఆయన కార్యమును సిద్ధింపజేయు దేవుడు, జరిగించు దేవుడు, ఆటంకములను మార్చు దేవుడు. విశ్వసించుడి. ఈ వాగ్దానం నాకైనది. ఈ కార్యములో ప్రభు నాకు కార్యము జరిగించును. ఈ దినము కార్యము జరుగునని విశ్వసించారంటే ఈ దినమే అద్భుతము జరుగును. విశ్వసించెదరా? అలాగైతే ఆయన వైపు చూసి ఒక ప్రార్థన చేద్దామా? దాన్ని విశ్వసించి, దేవా, కార్యము సిద్ధింపజేయుట యెహోవా వలన కలుగును. మీరు ఈ కార్యమును నాకు సిద్ధింపజేయుడి, జరిగించెదరని నేను విశ్వసించెదను. అలా చెప్పి ప్రార్థించెదరా? తండ్రి, ఈ కుమారుడు, ఈ కుమార్తె ప్రార్థిస్తున్నారు. కార్యసిద్ధి ప్రభువు వల్ల కలుగును. నాకు ఈ కార్యమును దేవుడు సిద్ధింపజేయుదురు అని ప్రార్థించుచున్నారు. వారి విశ్వాసమును ఘనపరిచి ఈ దినము ఈ కార్యమును జరిగించి వారిని ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.